నా గురించి కాదు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుండి 24 వరకు. నేటి వాక్యం: వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఒకవేళ పౌలు తన్ను మహిమపరచుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటే అతడు యూదు బోధకునిగానే ఉండిపోయేవాడు. బహుశా గమలీయేలు వారసుడు కూడా అయ్యేవాడు. కానీ పౌలును పురికొల్పింది దేవుని మహిమపరచాలనే ఆసక్తి. మన జీవితాలను కూడా పురికొల్పాల్సింది ఇదే. చార్ల్స్ హ్యాడన్ స్పర్జన్ ఓ యువ ప్రసంగికుడిగా ఉన్నప్పుడు అతని తండ్రి అయిన రెవరెండ్ జాన్ స్పర్జన్ అతడు ఓ ప్రముఖుడు కావడానికి అతన్ని కళాశాలకు వెళ్ళమని సలహా ఇచ్చాడు. అతడు లండన్లోని స్టెప్నీ కళాశాల ప్రధానాచార్యులైన డాక్టర్ జోసెఫ్ యాంగస్ను కలవడానికి ఏర్పాటు జరిగింది. కేంబ్రిడ్జ్లోని మిస్టర్ మ్యాక్మిలన్ అనే వ్యక్తి ఇంట్లో వారు కలుసుకోవాల్సి ఉండగా చార్ల్స్ నియమిత సమయానికి అక్కడికి చేరుకున్నాడు. అతడు 2 గంటలు వేచి చూశాడు కానీ ప్రజ్ఞావంతుడైన ఆ డాక్టర్ ఎంతకు రాలేదు. చివరకు చార్ల్స్ ఆయన గురించి వాకపు చేయగా డాక్టర్ యాంగస్ మరో గదిలో వేచి చూశాడని, మరొకరిని కలవాల్సి ఉండడంతో అప్పటికే వెళ్ళిపోయాడని అతనికి తెలిసింది. నిరాశతో చార్ల్స్ తాను ప్రసంగించాల్సిన చోటికి వెళ్ళిపోయాడు. అతడు అలా నడుస్తూ ఉండగా అతడో స్వరాన్ని స్పష్టంగా విన్నాడు. నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. ఇర్మియా 45:5. అంతే. ఆ ఘడియ నుండి చార్ల్స్ దేవుని మహిమార్థమై దేవుని చిత్తం జరిగించడానికి నిర్ణయించుకున్నాడు. దేవుడు కూడా అతన్ని అసాధారణ రీతుల్లో ఆశీర్వదించాడు. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు దేవునికి మహిమ తేగల కొన్ని విధానాలు ఏవి? ఆమేన్.